హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. అదేంటంటే హోటల్ స్టైల్లో చేసే సీక్రెట్ రెసిపీతో చేసే పూరీ అన్నమాట. అయితే ఈ పూరీ ఎలా చేసుకోవాలో మనకు ఆయిల్లోకి వేస్తానే వెంటనే బుడ్డ వచ్చి బాగా ఫ్లఫీగా ఉండేలాగా ఈరోజు నేను బాగా పొంగుతూ వచ్చేలాగా పూరీలు చూపిస్తానండి. ఇవి మార్నింగ్ మనం చేసి పెట్టుకున్నట్లయితే ఈవినింగ్ వరకు కూడా అలాగే మెత్తగా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. అయితే ఈరోజు నేను మీకు ఈ రెసిపీ అయితే చూపిస్తాను. అలాగే ఇందులోకి మనము నాన్ వెజ్ కానీ ఎలాంటి పొడులతో కానీ తిన్నా కూడా, ఎలాంటి కర్రీతో తిన్నా కూడా చాలా ఇష్టపడుతూ తింటారు పిల్లలకైతే పూరీలు అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే పెద్దలు కూడా తినే వాళ్ళ గట్టిగా అనేది లేకుండా సాఫ్ట్గా ఈరోజు నేను తినే వాళ్ళలాగా పూరీ అయితే చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక బౌల్ తీసుకునేసి బౌల్లోకి ఒక 2 కప్స్ వరకు నేను గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఈ గోధుమ పిండి నేను ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే ఇక్కడ వాడుతున్నాను. అలాగే ఒక 1/2 కప్పు వరకు సూజీ రవ్వ కూడా తీసుకుంటున్నానండి. ఇలా సూజీ రవ్వ కూడా తీసుకునేసి అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకునేసి అంతా బాగా కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకోవడం వల్ల రవ్వను మనం వేసిన సాల్ట్ అంతా కూడా గోధుమ పిండిలో బాగా కలుస్తుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని చపాతీ ముద్ద వచ్చే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొనేసి బాగా పిండి ముద్ద వచ్చే ప్రాపర్గా బాగా కలుపుకోవాలి. అలాగే ఇలా బాగా మనము పిండి కలుపుకుంటున్నప్పుడే మనము ఉప్మా రవ్వ ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి కొంచెం హార్డ్గా వస్తుందన్నమాట, గట్టిగా పిండి అనేది. మనము అలాగే కొంచెం నానబెట్టుకొని మూత పెట్టేసి ఒక 15 to 20 minutes రెస్ట్ ఇచ్చేద్దామండి. తర్వాత మనము ఇందులో ఉప్మా రవ్వ కూడా వేసాం కాబట్టి కొద్దిసేపు రెస్ట్ ఇస్తే అది కూడా బాగా నాని మనకు పూరీలు అనేది బాగా మెత్తగా వస్తాయన్నమాట. అయితే ఇప్పుడు మూత తీసి చూసి ఒకసారి మళ్ళీ కూడా అరచేతితో బాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏ సైజు పూరీలు వేస్తున్నామో ఆ సైజు పిండి తీసుకోవాలన్నమాట. ఇలా రౌండ్గా తీసుకొని ఇలా అన్నీ ఒక ఉండలన్నీ సెట్ చేసి పెట్టుకుంటే మనకు పూరీలు చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ నేను చపాతీ పీట పైన కొంచెం పొడి పిండి కూడా చల్లుకొని ఇలా పూరీలు అయితే తిక్కుకుంటున్నాను. నేను ఇక్కడ మీడియం సైజ్ చేస్తున్నాను, మరీ చిన్నవి కాదు పెద్దది కూడా కాదండి, ఒక మీడియం సైజులో చేసుకుంటున్నాను. అలానే పల్చగా తిక్కేయకుండా మందంగా కూడా లేకుండా ఒక మీడియం లాగా కొంచెం ఈ థిక్నెస్ని చూసుకొని చేసుకోవాలి. అప్పుడే మనకు పూరీలు ఆయిల్లో వేస్తూనే మనకు బాగా ఫ్లఫీగా వచ్చేస్తాయి. ఆయిల్ కూడా బాగా వేడిగా ఉండాలి, లేదంటే చల్లగా ఉంటే పూరీలు అనేది పొంగదు. బాగా వేడిగా ఉన్నప్పుడు పూరీలు కూడా బాగా పొంగుతాయి. ఇలా ఆయిల్లో వేసిన వెంటనే ఇలా గెంటతో మనము ఇలా అంటుంటే బాగా పొంగుతాయి అన్నమాట. అలాగే ఇప్పుడు ఇంకోవైపు కూడా తిరిగేసుకునేసి బాగా కాల్చుకోవాలి, లేదంటే పచ్చిగా ఉంటాయండి. ఇలా మంచి కలర్ వచ్చినాక మనము తీసి ఇలా పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. ఇలాగే మొత్తం మనము ఎన్ని పూరీలు అయితే తిక్కి పెట్టుకున్నామో అన్ని పూరీలు కూడా ఇలాగే ఈ మెథడ్లోనే చేసుకోవాలి. అప్పుడే మనకు పూరీలు అనేది బాగా పొంగి ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఈ విధంగా మనం చేసుకునే పూరీలు మనము ఎన్ని చేసుకుంటున్నామో అన్నీ కూడా ఇలాగే చేసేసుకుంటే మనకు రెడీ అయిపోయినట్టే అండి. ఈ సీక్రెట్ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో పూరీ చేస్తున్నప్పుడు బ్రేక్ఫాస్ట్గా ఇలా ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. అలాగే రుచిగా కూడా ఉంటాయి. ఇందులోకి కర్రీస్ కూడా కాంబినేషన్గా పెట్టాను, మీరు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో చాలా హెల్తీ రెసిపీ అండి. వీటిలో మనకు ప్రోటీన్స్ అనేది అలాగే ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మనము రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. వీటితో ఎక్కువగా సలాడ్ చేసుకొని కూడా తినచ్చు. సలాడ్ అంటే ఇష్టపడని వారు ఇలా కర్రీ కూడా చేసుకోండి, టేస్టీగా ఉంటుంది.
నాన్ వెజ్ తినని వాళ్ళకి, వెజిటేరియన్ తినేవాళ్ళు ఇలా ఒక్కసారి చేసుకోండి. ఇందులో ప్రోటీన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి హెల్త్కి అయితే చాలా మంచిది. అయితే ఇది దేంతో చేస్తాను, ఎలా చేస్తాను అనేది మీరు వీడియోలో అయితే నేను ఈరోజు మీకు చూపిస్తాను ఈ టేస్టీ రెసిపీ. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ అయితే ఇక్కడ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఇక్కడ నేను నల్ల శనగలు తీసుకున్నానండి, బ్లాక్ చనాదాలు. వీటిని నేను నైట్ నానబెట్టి పక్కన ఉంచుకున్నాను. నైట్ నానబెట్టుకుని పక్కన ఉంచుకున్నాను. తర్వాత వీటిని వాటర్ అంతా వంచేసుకోవాలి. ఇలా వాటర్ అంతా వంచేసుకున్నాక శనగలు మాత్రమే ఇలా పక్కకు తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఈ ప్లేస్లో మీరు నల్ల శనగల బదులు తెల్లవి కూడా వాడచ్చండి. ఆ తర్వాత ఇక్కడ నేను ఇలా 2 మీడియం సైజు ఆలు తీసుకొని వాటిని కూడా ఇలా పైన పొట్టు అనేది తీసేసి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి వాటిని వాటర్లో వేసి పక్కన ఉంచుకున్నానండి. ఆ తర్వాత ఇక్కడ ఒక ప్రెషర్ కుక్కర్ ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొనేసి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నానండి ఫస్ట్. ఆ తర్వాత ఒక 2 ఎండుమిర్చి కూడా తీసుకొని వేసుకుంటున్నాను. అవి వేగాక ఇక్కడ సన్నగా కట్ చేసిన ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకునేసి అవి కూడా వేసుకుంటున్నానండి. ఇవి లైట్గా మంచి గోల్డెన్ కలర్ అయితే రావాలి, అంటే కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. ఆ తర్వాత ఇక్కడ 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం బాగా కలర్ వచ్చినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక ఇక్కడ ముందుగానే మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆలును, అలాగే పచ్చిశనగలు, ఇవి 2 కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇక్కడ నేను ఆలును పచ్చిశనగలు రెండిటితో కూడా చేస్తున్నాను. ఇక్కడ ఆలు ప్లేస్లో మీరు ఏదైనా వంకాయ కానీ ఏదైనా కూడా తీసుకోవచ్చు. నేను ఆలు ప్రిఫర్ చేస్తున్నానండి. ఇప్పుడు 2 కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనము రుచికి సరిపడే, ఇక్కడ నేను పచ్చి శనగలు మాత్రమే వాడుతున్నానండి, ఉడకబెట్టుకోలేదు. ఇప్పుడు రుచికి సరిపడే సాల్టు, అలాగే కొంచెం పసుపు అండి, అలాగే ఒక 1.5 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడరు, అలాగే ఒక 2 స్పూన్ల వరకు ధనియా పౌడర్ అండి, ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, ఇవన్నీ వేసుకొనేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఈ మసాలాలన్నీ కూడా మనకు ఈ శనగలకి ఆలు అన్నీ కూడా పట్టాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకొని, లేకపోతే మాడిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ ఒక 2 మీడియం సైజు టమోటాస్ అయితే ఇలా సన్నగా కట్ చేసి తీసుకుంటున్నానండి. ఈ టమోటా ఎక్కువ వేయడం వల్ల మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది. ఇలా వేసాక ఇక్కడ అలాగే నేను 1 టీ స్పూన్ వరకు వేయించిన పల్లి పొడి వేసుకుంటున్నానండి. వీటిని వేయించిన పల్లి మిక్సీకి పట్టి ఆ పొడి వేసుకుంటున్నాను. ఈ పొడి వేయడం వల్ల మనకి కర్రీ టేస్టీ వస్తుంది, అలాగే మనకు కన్సిస్టెన్సీ అనేది థిక్గా వస్తుంది. ఆ తర్వాత కొంచెము కరివేపాకు కూడా వేసుకోండి. పల్లి పొడి అనేది మీకు ఆప్షన్ అండి, వేస్తే వేయచ్చు, లేదంటే లేదండి, స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత ఇవన్నీ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వేయించుకున్నాక కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాక ఇక్కడ ఒక 1.5 కప్పు వరకు నేను వాటర్ తీసుకుంటున్నాను. అంటే మనకు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ తీసుకోండి. ఇప్పుడైతే ఇక్కడ ఒకసారి కలిపేసుకొని వాటర్ వేసుకున్నాక కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2-3 విజిల్స్ ఇచ్చినాక స్టీమ్ అంతా కూడా పోయాక ఇప్పుడు మూత తీసి చూసి మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా థిక్గా గట్టిగా వచ్చింటుంది. ఇలా కన్సిస్టెన్సీ అనేది గట్టిగా వచ్చింటుంది కదండి. ఇప్పుడు ఇంకొంచెం నార్మల్ వాటర్ అనేది నేను
యాడ్ చేసుకుంటున్నా. దీని ప్లేస్లో మీరు నార్మల్ బదులు హాట్ వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను నార్మల్ వాటరే యూస్ చేస్తున్నానండి. ఆ తర్వాత ఇక్కడ నార్మల్ వాటర్ వేసాం కాబట్టి కొంచెము మీడియం హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ అనేది మరగబెడుతున్నానండి. ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా, శనగలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంది. ఇప్పుడైతే మనకు ఈ గ్రేవీ అనేది కన్సిస్టెన్సీ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇది మనకు ఇడ్లీ, చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి, దోశలోకి పర్ఫెక్ట్గా మంచి రుచిగా ఉంటుందండి. వీటితో మనము వడలు కూడా పచ్చి శనగలతో వడలు కూడా చేయొచ్చు, చాలా రుచిగా ఉంటుంది. మరి మీరైతే తప్పకుండా ఈ కర్రీ అనేది చేసి చూడండి. హెల్త్కి కూడా చాలా మంచిది, టేస్టీగా ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. కార్తీక మాసం కూడా అయిపోయింది కాబట్టి నాన్ వెజ్ లవర్స్ అయితే ఒక్కసారి ఇలా అయితే చేసి చూడండి. నాన్ వెజ్ కర్రీ ఇలా ఈ విధంగా చికెన్ అనేది చేశారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఘాటుగా కారంగా చాలా బాగుంటుందండి. అయితే ఈ రెసిపీ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసేస్తారు. ఇది తినేటప్పుడు కమ్మగా ఉంటుందండి దీని రుచి. అలాగే తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇది వండుతున్నప్పుడు దాని రుచికే మనకు సగం కడుపు నిండిపోతుందండి. అంత రుచిగా ఉంటుంది ఈ చికెన్ కర్రీ. మీరైతే తప్పకుండా అయితే ఎవరు ఎక్కడ దీన్ని వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఈ రుచిగల చికెన్ కర్రీని ఎలా చేయాలనేది నేను చాలా సింపుల్ ప్రాసెస్లో మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. దీని రుచి సువాసనకి మనకు నోరు ఊరిస్తుంటుందండి. ఇది వండుతున్నప్పుడు అంత మంచిగా ఉండే ఈ చికెన్ కర్రీని ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. దీని పులావ్లోకి, చపాతీలోకి, వైట్ రైస్లోకి, పూరీలోకి ఇలా అన్నిటికీ కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మరి అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇక్కడ నేను ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూను మిరియాలు వేసుకుందామండి. అలాగే 1 ఇంచు వరకు చెక్క, అలాగే 3 నుంచి 4 వరకు లవంగాలు వేసుకొనేసి కొంచెం బాగా ఫ్రై చేసేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక వీటిని పక్కన ఉంచేసుకుందామండి. ఇలా పక్కన ఉంచేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ మరొక కడాయి పెట్టేసుకొని ఇందులోకి 2-3 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకుందామండి. ఆయిల్ వేడి ఎక్కాక ఇక్కడ సన్నగా నేను కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఇంత సన్నగా ఉంటే మనకు గ్రేవీ అనేది కూడా బాగా ఉంటుంది, టేస్ట్ అనేది. ఇప్పుడు అవి ఆనియన్స్ కొంచెం మీడియం సిమ్లో పెట్టేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. అవి ఆనియన్స్ వేగేలోపు ఇక్కడ నేను ఒక 1/2 kg చికెన్ తీసుకొనేసి అండి ఇది బాగా 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకొని ఇందులోకి సాల్ట్, అలాగే 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ అండి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకొనేసి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. వేసుకునేసి ఇదంతా బాగా చికెన్కి ఈ మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా చికెన్కి అంతా పట్టించేసుకుందామండి. ఇలా పట్టించేసుకొని ఒక 10 to 15 minutes మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనం వేయించుకున్న ఈ మిరియాలు ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసి ఇలా ఒక టమోటా 4 చీలికలుగా చేసేసి మూత పెట్టేసి ఎటువంటి వాటర్ అనేది లేకుండా మిక్సీకి ఇలా పేస్ట్ లాగా పట్టేసేయండి. ఇలా పట్టేసాక ఇప్పుడు చూడండి, ఇలా పేస్ట్ అయితే మనకి వచ్చింది కాబట్టి దీనికి కొద్దిసేపు పక్కన పెట్టేసి ఆనియన్స్ అయితే మనకు మంచి కలర్లో కూడా వచ్చేసేయండి. ఇప్పుడు ఇక్కడ
నేను మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఇది వేసేసుకొని బాగా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకుంటే మనకు ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకు తొందరగా అనేది బయటకు వచ్చేసి చికెన్ అనేది తొందరగా బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు కొద్దిసేపు సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి చికెన్లో నుంచి మనకు వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుందండి. ఇలా రిలీజ్ అయినాక ఒకసారి అలా బాగా కలిపేసుకుందాము, ఎందుకంటే లేదంటే అడుగంటిపోతుంది. ఇలా అడుగంటకుండా ఒకసారి అలా కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసి ఉడికించేసుకుందాము. ఇప్పుడైతే చూడండి కొంచెం వాటర్ అయితే మనకు వచ్చింది కాబట్టి మరి ఒకసారి కలిపేసుకుందామండి. ఇప్పుడు మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వచ్చిందండి. చికెన్ అయితే ఇప్పుడు చికెన్ కూడా కొద్దిగా బాగా ఉడికింది కూడా. ఇలా ఉడికినాక ఇప్పుడు మనము మిక్సీకి పట్టి పెట్టుకున్న టమోటా పేస్ట్ ఉంది కదండి, ఈ టమోటా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ కూడా వేసుకొని ఆ వాటర్ కూడా ఇలా వేసేసుకుందామండి. మనకు గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది, లేదంటే ఉట్టిగా టమోటా పేస్ట్ ఉన్నా కూడా మనకు సెమీ గ్రేవీ లాగా వస్తుందండి. చూడండి నేను మరీ ఎక్కువ వాటర్ అయితే వేసుకోలేదు, ఒక మీడియం లాగా వేసుకున్నానండి. ఆ తర్వాత ఇక్కడ 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకునేసి అలాగే కొంచెం పైన పచ్చికరివేపాకు కూడా వేసుకొనేసానండి. ఇలా పచ్చికరివేపాకు వేసేసుకొని ఒకసారి అలా బాగా కలిపేసుకొనేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఉడికించేసుకోవాలండి ఈ చికెన్ని. ఇప్పుడు మనకు బాగా ప్రాపర్గా అనేది చికెన్ అంతా కూడా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి తీసేసాం కదా, ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది మనకు బాగా పైకి తేలింది కాబట్టి చికెన్ అయితే మనకు బాగా ఉడికిపోయింది. చికెన్ గ్రేవీ కూడా చూడండి మనకు కొద్దిగా బాగా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర అండి, కొత్తిమీర కూడా అలా చల్లేసుకునేసి ఇంకొకసారి అలా కలిపేసుకొని ఈ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా చికెన్ అంతా కూడా బాగా పట్టేలాగా కొద్దిసేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇలా మూత పెట్టేశాక ఇప్పుడు చికెన్ గ్రేవీ అయితే మనకు బాగా రెడీ అయిపోయింది. ఈ విధంగా చేశారంటే మనకు రుచి అదిరిపోతుంది. అందులో ఇప్పుడు వింటర్ సీజన్ కదా అండి, ఈ వింటర్ సీజన్లో మనకు ఏదైనా ఘాటుగా ఏదైనా కారంగా తినాలనిపిస్తుంటుంది. అలాంటప్పుడు అయితే ఈ చికెన్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, ఎందుకంటే ఇందులో మనకి స్పైసీ అనేది రెడ్ చిల్లీ పౌడర్ ఉంది, అలాగే మిరియాలు కూడా వేసాం కాబట్టి గొంతుకు కూడా చాలా మంచిది. మనకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు అనేది ఏది రాకుండా కూడా మనకు బాగుంటుందండి తింటూ ఉంటే. వింటర్ సీజన్లో మనకి ఏదైనా కారంగా తినాలనిపిస్తున్నప్పుడు అయితే ఖచ్చితంగా ఈ విధంగా అయితే ఒక్కసారి ట్రై చేయండి. చూసారు కదా అండి, చాలా సింపుల్ ఈ రెసిపీని మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా ఛానల్లో చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్